భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. గ్రూప్ 2, సింగరేణి, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చుంచుపల్లిలోని గుండా వినోద్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో డబ్బు కలెక్ట్ చేసేందుకు వచ్చిన నిందితులను పక్కా ప్లాన్తో అరెస్ట్ చేసినట్టు చెప్పారు ఎస్ఐ ప్రవీణ్. ప్రధాన నిందితులైన దాసు హరికిషన్, ఏపీకి చెందిన 2 నుంచి 4 కోట్లు వసూలు చేసినట్టు చెప్పారు. డబ్బులు తీసుకుని మొహం చాటేయడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామని తెలిపారు ఎస్ఐ ప్రవీణ్. పోయిన సంవత్సరం 19/5/2023 రోజున కుక్కల పవన్ కుమార్ రామాంజనేయ గారి సాఫ్ట్వేర్ ఉద్యోగి యొక్క ఫిర్యాదు మేరకు ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి 420 IPC కేసుగా నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో విచారణలో భాగంగా కొంతమంది బాధితులను గుర్తించడం జరిగింది. మొత్తం 8 మంది బాధితులు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 21 మంది బాధితులు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిసి ఒక 40 మంది బాధితులు, సుమారు 70 మంది బాధితులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం జరిగింది. కేసు విచారణలో భాగంగా 27వ తేదీ 5వ నెలలో 2023 అంటే నిన్న కాక మొన్న మనం కొంతమంది అక్కడ విశ్వసనీయ సమాచారం మేరకు గుండా వినోద్ కుమార్ ఈ కేసులో ఏటుగా ఉండడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితుడు దాసు హరికిషన్. ఇతని యొక్క నేర ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, ఇతను సివిల్ ఇంజనీరింగ్ డిఈగా R&B డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్ డిఈగా నకిలీ ఐడి కార్డు సృష్టించుకొని సింగరేణి సంస్థ ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, గోదావరికని, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆర్కే రామకృష్ణ కాలనీ ఇటువంటి ఏరియాలలో ఉన్నటువంటి నిరుద్యోగులను నాకంతా పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పి ఫేక్ ఐడి కార్డు చూపెట్టి ఆ నిరుద్యోగుల్ని అందరినీ కూడా నమ్మించి గత 3-4 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల దగ్గర నుంచి సుమారుగా 4 కోట్ల వరకు వసూలు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడైనటువంటి దాసు హరికిషన్ మరియు అతనితోని వాళ్ళ దాసు హర్ష అండ్ చామర్తి సంజయ్ ముగ్గురు మన కొత్తగూడెంలో ఉన్నటువంటి A2 గుండా వినోద్ వారి ఇంటి వద్దకు వచ్చినప్పుడు వాళ్ళ విచారణలో చాలా మంది నిందితులు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారని తెలిసింది. మిగతా నిందితుల కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి బాధితులందరూ